హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. అఖండ 2 బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్లో వచ్చిన ఫోర్త్ మూవీ. స్లైట్ డిలే తర్వాత ఫైనల్లీ నిన్న అంటే డిసెంబర్ 12న థియేటర్స్లోకి అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ ఎట్లుంది ఏంటి అనేది డిస్కస్ చేయడానికి ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి ఈ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగే ఈ క్వశ్చన్ ఈ మూవీకి రిలవెంట్ కాబట్టి. మీరు ఒక మూవీ చూసేటప్పుడు మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్? మూవీలో ఏం చెప్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంటా, లేక ఎట్లా చెప్తున్నారు అనేది ఇంపార్టెంటా అనేది క్వశ్చన్. ఏం చెప్పిండ్రు అనేదే ఇంపార్టెంట్ అనుకుంటే అఖండ 2 ఈజ్ ఎ డీసెంట్లీ గుడ్ మూవీ. బ్రెయిన్ వాడాల్సిన పని లేకుండా హ్యాపీగా చూసి వచ్చేయచ్చు. లేదు, ఎట్లా చెప్పిండ్రు అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం అఖండ 2 ఈజ్ ఎ బ్లండర్. బోయపాటి శ్రీను గారు బ్లండర్స్లో వండర్స్ క్రియేట్ చేసిరని చెప్పొచ్చు. మూవీ చూసినాక ఈ 2 పర్స్పెక్టివ్స్ రావడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక స్టోరీ ఏంటి అనే దగ్గర నుండి స్టార్ట్ చేస్తే, కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. ఇది విలన్స్ టార్గెట్. దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడమే మన మోటివ్. అయితే వాళ్ళ టార్గెట్ అచీవ్ చేయడానికి వాళ్ళు ఏమేం చేస్తారు, దాన్ని మనోళ్ళు ఎట్లా కౌంటర్ చేస్తారు అనేది కాన్సెప్ట్. మీరు కనుక ఆల్రెడీ ట్రైలర్ చూసుంటే దైవం, ధర్మం, దేశం అనే 3 మాటలు వినే ఉంటారు. మూవీకి ఈ 3 పాయింట్సే 3 పిల్లర్స్ అన్నట్టు. అయితే ఇక్కడ దీన్ని ఎట్లా ప్రజెంట్ చేసిండ్రు అనేదే ప్రాబ్లం. అదే నాకు ప్రాపర్ స్టోరీ ఉంది, మూవీ తీసినాం అనే దానికంటే నా దగ్గర బ్రాండ్ వాల్యూ ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది అండ్ కరెంట్ మార్కెట్లో నడుస్తున్న టాపిక్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంది, 2 కలిపి ఒక ప్రొడక్ట్ చేసి లాంచ్ చేసి క్యాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే మన దగ్గర రీసెంట్ టైమ్స్లో హిందుత్వం గురించి, మన దేవుళ్ళ గురించి, సనాతన ధర్మం గురించి ముందుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే బజ్ అయితే నడుస్తుంది. వీటితో పాటు నైబరింగ్ కంట్రీస్తో బార్డర్ ఇష్యూస్, వార్ జోన్ ఎన్వైరన్మెంట్స్ అండ్ రీసెంట్ పాస్ట్లో మహాకుంభమేళా, కోవిడ్ సినారియోస్ ఇట్లాంటివన్నీ లింక్ చేసి యూజ్ చేసుకున్నారు అనిపించింది. సో నా పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇది రైట్ ఆర్ రాంగ్ అని కాదు, ప్రాపర్ స్టోరీ లైన్ అయితే కాదు అని. నాకు ఇది ఎట్లా అనిపించింది అంటే టాటా మోటార్స్ అనేది ఒక బ్రాండ్, వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసి మార్కెట్లో ఈ ఫీచర్స్ నడుస్తున్నాయి, ఈ డిజైన్స్ నడుస్తున్నాయి అని దానికి తగ్గట్టు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినట్టు అఖండ క్యారెక్టర్ ప్లస్ బాలయ్య బాబు ఇస్ ద బ్రాండ్. ముందు చెప్పిన దైవం, ధర్మం, దేశం రన్నింగ్ టాపిక్స్ 2 కలిపితే అఖండ 2 మూవీ అనిపించింది. ఇక ముందు అనుకున్నట్టు ఏం చెప్తున్నారు అనే పాయింట్కి వస్తే, మూవీలో చాలా పాయింట్స్ అండ్ క్వశ్చన్స్ రేజ్ చేసిండ్రు. లైక్ యాజ్ ఎ నేషన్ మన ధర్మం ఏంటి, మన కల్చర్ ఏంటి, వాటికి మూలాలు ఏంటి, ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, భక్తి అండ్ ధర్మం వల్ల ఇంపాక్ట్ ఏంటి, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ రేజ్ చేసిండ్రు అండ్ వాటికి వాళ్ళే ఒక రీజనింగ్ కూడా ఇచ్చిండ్రు. అయితే వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ మనకు ఎక్కుతుందా లేదా అనేది మాత్రం మన బిలీఫ్ సిస్టమ్ ఏంది, పద్ధతులు ఏంటి, నువ్వు బిలీవరా నాన్ బిలీవరా, స్పిరిచువల్ పర్సనా లాజికల్ పర్సనా, ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక నా వరకు పర్సనల్గా కొన్ని ఓకే అనిపించినాయి, కొన్ని అయితే ఎక్కలేదు నాకు. అట్లాంటి క్వశ్చన్ చేయనీకి లేదు. ఎందుకంటే మూవీలో ఇట్లా ఎట్లా పాసిబుల్ అన్న క్వశ్చన్ రైజ్ అయిన ప్రతిసారి దేవుని ఇన్వాల్వ్ చేస్తారు. దేవుడు ఇన్వాల్వ్ అయిండు అంటే అది నమ్మకాల బేస్డ్ నడుస్తుంది, ఆధారాల బేస్డ్ కాదు. సో నువ్వు నమ్మితే పాసిబుల్, నమ్మకపోతే ఇంపాసిబుల్, సింపుల్ అన్నట్టు. ఆ ఎందుకు అన్న క్వశ్చన్ రేజ్ అవ్వనంత వరకు మూవీ మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పాజిటివ్స్ చెప్తుంటారు, మన కల్చర్ గురించి, మన కంట్రీ గురించి అండ్ మన దేవుళ్ళ గురించి. మన గురించి ఎవరైనా మంచి చెప్తే మనకు మంచిగానే అనిపిస్తుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ హౌ అండ్ వై అనే క్వశ్చన్ రేజ్ అయ్యేంత వరకు మూవీ మంచిగానే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఎట్లా తీసిండ్రు అనే విషయానికి వస్తే కంప్లీట్లీ బ్లండర్, చాలా సిల్లీగా అనిపించింది నాకైతే. ఇక ఫస్ట్ హాఫ్లో అఖండ క్యారెక్టర్ ఎంటర్ అయ్యే వరకు అయితే ఇది అఖండ 2 మూవీనా లేకపోతే హృదయ కాలేయం 2 మూవీనా అన్నట్టు అనిపించింది నాకు. ఆడ బాలయ్య బాబుని తీసేసి సంపూర్ణేష్ బాబుని పెడితే హృదయ కాలేయం 2కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది నాకు. ఆ సీన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నీ అట్లే అనిపించినాయి నాకు. అఖండ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత అది ఇక సపరేట్ డిబేట్, అది కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు. వన్స్ అఖండ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత మూవీ మొత్తం కంప్లీట్లీ 1 మ్యాన్ షో. అఖండ చుట్టే నడుస్తూ ఉంటుంది, అఖండ తోటే నడుస్తుంటుంది. ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఎక్కడికైనా పోగలుగుతాడు, ఎవరినైనా వేసేయగలుగుతాడు అన్నట్టే చూపిస్తారు మూవీలో. కానీ ఎట్లా సార్, హౌ ఇవన్నీ పాసిబుల్ ఎట్లా అంటే బై గాడ్స్ గ్రేస్ అంటారు. మ్యాటర్ ఓవర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇంత రచ్చ జరుగుతుంది ఏంటి, మరి మీ దేవుడు రాడా కాపాడ్డా జనాల్ని అని నమ్మిన వాళ్ళని అంటే, ఇప్పుడు మరి మిమ్మల్ని కాపాడుతున్న సైంటిస్ట్ని ఎవరు పంపించింది, దేవుడే కదా అంటారు. ఫైన్, అక్కడికి బాగానే ఉంటుంది. మరి ఆ వైరస్ రిలీజ్ చేసిన మనుషుల్ని పంపించింది మీ దేవుడు కాదా అంటే ఇట్లుంటుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఎట్లా సార్ ఒకరు సింపుల్గా బార్డర్కి వెళ్ళి పక్క దేశం వాళ్ళ మేజర్ని చంపి సింపుల్గా వచ్చేస్తారు అని అడుగుదామంటే, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం, మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఇక ఎందుకు ఎట్లా అంటే దేవుడి మీద భారం వేసేస్తారు. ఇక అట్లా నిజంగా జరుగుతాయా అంటే తెలియదు మనకి. ఎట్లా తెలుస్తుంది నిజంగా దేవుడు వస్తాడా? అర్జునుడి లెక్క అష్టలింగ పీఠం మీద తపస్సు చేస్తే అష్టదిక్కులు, పంచభూతాలు మన ఆధీనం అవుతాయా అంటే ఎవడికి తెలుసు? తెలియదు. అవన్నీ హైపోథెటికల్, అవన్నీ మనం చెప్పలేం. అయితే ఇక్కడ ఒక విషయంలో మాత్రం డైరెక్టర్ చాలా స్మార్ట్గా ప్లే చేసిండు. ఏదైనా ఒక బ్లండర్ కమిట్ అయ్యే ముందు
దేశం గురించి కానీ దేవుడి గురించి కానీ 2-3 పాజిటివ్ ఎలిమెంట్స్ గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఈ బ్లండర్ చేస్తాడు. సో నువ్వు ఇప్పుడు ఈ బ్లండర్ని అపోజ్ చేయాలి అంటే ఆ దేవుడి గురించి దేశం గురించి చెప్పినా కూడా అపోజ్ చేయాలి. అవి అపోజ్ చేయలేక యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సినిమాలో. అది చాలా స్మార్ట్ ప్లే అనిపించింది నాకు. ఆ విషయంలో మాత్రం నేను డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. ఇందులో స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే అఖండ క్యారెక్టర్ ప్లస్ బాలయ్య బాబు ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ. ఆయన స్క్రీన్ మీద ఉన్నంత సేపు, ఐ మీన్ అఖండ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. యాక్షన్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రీచింగ్స్ కావచ్చు, సమ్ ఆర్ ది అదర్ థింగ్ విల్ బి రన్నింగ్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఫైట్స్ కొంచెం ఓవర్గానే ఉంటాయి, బట్ స్టిల్ సంథింగ్ విల్ బి రన్నింగ్. అండ్ డైలాగ్స్ అసలు మనకు ఆల్రెడీ తెలుసు బాలయ్య బాబు గారి డైలాగ్స్ అంటే అది వేరే లెవెల్ ఉంటాయి. అండ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ముందుతో కంపేర్ చేసుకుంటే కొంచెం అక్కడ ఇక్కడ తడబడ్డట్టు అనిపించింది, బట్ స్టిల్ డైలాగ్ డెలివరీలో బాలయ్య బాబు గారిని బీట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు ఇండియన్ స్క్రీన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ డెలివరీ అంటే బాలయ్య బాబు గారే. అండ్ వన్స్ అగైన్ ఈ మూవీలో కూడా మనం ఆ డైలాగ్స్ అదైతే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అఖండ క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, ఒంటి నిండా విభూది పూసుకొని త్రిశూలం పట్టుకొని తిరుగుతుంటే స్క్రీన్ మీద చాలా బాగుంది చూడడానికి. ఆ క్యారెక్టర్ బాగుంది, కానీ ద అదర్ క్యారెక్టర్ అసలు సెట్ అయినట్టు అనిపించలేదు నాకు. ముందు చెప్పుకున్న 3 పిల్లర్స్ దైవం, ధర్మం, దేశం ఈ టాపిక్స్ మీద కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్స్. ఇంకా ఒక శివుడు ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అవన్నీ అదే లాజికల్గా కాదు, బట్ చూడడానికి మంచిగా అనిపిస్తాయి. సో దీస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్ ఇన్ ద మూవీ. యాక్టర్స్ అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎవరికి పెద్ద స్కోప్ లేదు యాక్టింగ్ చేయడానికి. సంయుక్త మేనన్కి కూడా పెద్ద రోల్ ఏం లేదు పర్ఫామ్ చేయడానికి. సో కంప్లీట్లీ బాలయ్య బాబు ఒక్కడే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీకి వస్తే సినిమాటోగ్రఫీ ఈజ్ డీసెంట్. బడ్జెట్ కన్స్టెంట్స్ ఏమి ఉండవు ఇట్లాంటి మూవీస్ కాబట్టి విజువల్లీ స్క్రీన్ మీద చూడడానికి మంచిగానే అనిపించింది నాకు. తమన్ అనే మ్యూజిక్ అయితే నాకు నచ్చలేదు పెద్దగా. ఉన్నది ఒక్క సాంగ్, ఆ ఒక్క సాంగ్ కూడా కావాలని ఇరికిచ్చినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కలేదు నాకు. నాయిస్కి మ్యూజిక్కి డిఫరెన్స్ ఉంటుంది. అది లౌడ్ నాయిస్లా అనిపించింది కానీ క్వాలిటీ మ్యూజిక్లా అనిపించలేదు నాకు. ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ జస్ట్ ఓకే. ఆది పినిశెట్టి చుట్టూ ఉండే గెటప్స్ అండ్ సెటప్స్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. వాస్తవానికి ఆది పినిశెట్టి ఎపిసోడ్ ఎందుకు అనేది కూడా నాకు అర్థం కాలేదు. జస్ట్ బికాజ్ అఖండ ఇవి కూడా చేయగలుగుతాడని చూపించడానికి తప్ప వేరే పర్పస్ ఉన్నట్టు ఏం అనిపించలేదు. ఓవరాల్గా నా వరకు అయితే అఖండ 2 ఈజ్ ఎ గుడ్ మూవీ. బ్రెయిన్ అండ్ లాజికల్ థింకింగ్ ఎక్కువ వాడకపోతే హ్యాపీగా చూడొచ్చు, లేకపోతే మాత్రం కష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.